ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల్ హెడ్ క్వార్టర్. మేము ఇక్కడ ముక్కలు నివసించడానికి వచ్చినాము కూలి పనికి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ పోచంపల్లిలో మా పాప చదువుకుంటుంది. గత 3 సంవత్సరాలు చదువుకుంటుంది. ఆ పాప 7వ తారీఖు 12వ నెల 2025 నాడు మాకు ఫోన్ చేయడం జరిగింది. వామిటింగ్ అని ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మా మెసేజ్ వచ్చి నిర్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. 7-8 గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం. 8వ తారీఖు 8, 9, 10 స్వప్న మేడం దాంట్లో జాయిన్ చేసినాం. దాని తర్వాత సీరియస్ వెంటిలేటర్ పైన సీరియస్ కాగానే నీలోఫర్ హాస్పిటల్కు 10వ తారీఖు నాడు తీసుకెళ్ళాం. ఇక్కడ నీలోఫర్ ఇక్కడ లక్డీ కపూర్, రెడ్ లేక్ ఏరియా, రెడ్ హిల్స్ ఏరియా. ప్రాబ్లం ఏమన్నారండి? పాపకు ఓన్లీ మాకు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ చెప్పింది, పోచంపల్లి చెప్పింది మాత్రం ఓన్లీ వామిటింగ్ వస్తుందని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కు నిర్మల్ జరిగితే ఆల్రెడీ పసిరికలు అటెంప్ట్ అయినాయి, లివర్ ప్రాబ్లం అయింది, డెంగ్యూ మీదకి ఎక్కింది సార్. ఇంతకుముందు ఏం లేకుండా సార్, ఒక ప్రాబ్లం లేకుండా. ఆమె ప్రాబ్లం అంటే ఒకటే ఉంటుంది, చెవు నొప్పి, యూరిన్ ప్రాబ్లం. యూరిన్ అంటే మొత్తానికి అంటే చిన్నప్పటి నుంచి పోసుకుంటుంది, నైట్లో పోసుకుంటుంది. అది మిగతాది ఏముండదు సార్. ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా ఫోన్ చేసి రాష్ట్రం నుంచి? ఫుడ్ మాకేం లేదు, ఫుడ్ ప్రాబ్లం, ఆడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి హాస్టల్లో మాకు ఒకటే చెప్పింది సార్, వామిటింగ్ అవుతుందని చెప్పింది అంతే. వామిటింగ్ అవుతుందని చెప్పిండు. పాప చెవు నొప్పి ఫస్ట్ చెవు నొప్పితోటి 5వ తారీఖు నాడు చెవు నొప్పికి ట్రీట్మెంట్ వేసిన అని చెప్పిండు. తర్వాత మాకు ఏం చెప్పలేదు సార్ అని చెప్పిండు. ఓన్లీ మాకు వామిటింగ్ అవుతుందని చెప్పిండు అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పసిరికలు వెళ్ళినాయి. అప్పుడే ఆల్రెడీ మాకు రిటర్న్ చేయాలి, మీరు పేరెంట్స్ అయినా మేడం హాస్టల్కి డోర్కి వచ్చాం సార్ అంటే కూడా వాళ్ళకు కూడా బుద్ధి లేదా, సాలరకు బుద్ధి లేదా, వాళ్ళకి తెలియదా, వాళ్ళకి ఇంత నెగ్లెక్ట్ చేసిందా అని చెప్పేసి కూడా మొత్తానికి ఎవరన్నా అక్కడ ఉన్న సాలరా అన్నారు.